హలో హలో నమస్కారం అన్న. అన్న నమస్తే పెద్దనా. నేను వనపర్తి నుంచి మాట్లాడుతున్నాను. అన్న నమస్తే, బాగున్నావే? బాగున్నానా? ఏం చేస్తారా అన్న, అంత మంచిదేనా? మంచిదేనా. చెప్పు. 2 ఎకరాలు నాటుకున్నా. 2 ఎకరాలు నాటుకున్నావా? ఇక షేర్ కూడా ఈసారి ఏం బాగలేవు అన్న. ఏం రేవంత్ రెడ్డి అన్న ఇట్లా చేసే మమ్మల్ని జనాలు. ఏం చేసిండే మీకు అంత మంచిగా చేసిండట, మీరు మీకు ఇట్లా అంటారు? రుణమాఫీ చేసిండు 2 లక్షల దాకా. నా 1,30,000 నాకుంటే పోయిన సంవత్సరం 50,000 వడ్డీ కట్టినా. రేవంత్ రెడ్డి వచ్చే ముందు ఊరుకూరి తెచ్చుకోరు అంటే 1,30,000 తెచ్చుకున్నా. మాఫీ కాలన్నా మన జనవరి 13కు మొత్తం వడ్డీతో సహా కట్టినా. ఉరుకురు అన్నాడా? ఊరుకూరి చెప్పలేదా మీటింగ్? 2 కార్డులు కూడా ఇచ్చిపోయా కదా ఇందాకాడ. కార్డులు కూడా ఇచ్చిపోయిండా? కార్డులు కూడా ఇచ్చి భద్రంగా పెట్టుకోండి, మీకు మేము వచ్చినాక ఈ పథకాలు అన్ని అమలు చేస్తామండి. అన్ని పథకాలు. గవర్నమెంట్ ఎంత చెత్త గవర్నమెంట్ ఎక్కడ చూడలేదన్నా. అరే గవర్నమెంట్ తిడితే మనల్ని మనం తిట్టుకున్నట్టే. ఇక తిట్టుకున్నట్లే. ఇక మనల్ని చెప్పుతోనే కొట్టుకోవాలన్న మనల్ని మనము. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఎవరు? మనమేనా? మనం ఓటేసి పెట్టుకుంటుంది. మన చెప్పుతోనే మనమే కొట్టుకోవాలి. ఇంకా అంతే. ఇప్పుడు ప్రతి దానికి ఏ ముఖ్యమంత్రి అయినా, ఎంత తెలివిలేని ముఖ్యమంత్రి అయినా అపోజిషన్ మీద ఎత్తిపోయడం తప్ప ఈయన చేసేది ఏమున్నదన్న? ఒక్క పని ఏమైనా చేస్తున్నాడా? ఇప్పుడు ఒక బస్సు ఒకటి పెట్టిండు, ఆ బస్సులో అందరు కొట్లాటలు తండ్లాటలు అన్ని అవే సరిపోతాయి. ఎందుకు చేస్తలేడే? ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి చదువుకొచ్చుకున్నాడు ఆయన, సర్టిఫికేట్ చదువుకొని ఇప్పుడు సత్యటోని సాగు చేసినట్టుందని ఆయన ఎవరు. ఇప్పుడు చదువుకొని ఏం చేస్తారంటవా? అంతే కదా. మళ్ళీ ఇప్పుడు సత్యటోని సాగు చేసే వాడికి చదివే చేసేది ఏమున్నా చెప్పు? సత్య పరీక్షలు రాస్తాడేమోనే. ఏం రాసి ఏం పీకుతాడు ఆయన? అరే గత మాట అంటే రాసి పీకేదే ఉంది కంట. మనకు పరిపాలన అందిస్తాట మంచిగా బాగా. నా 100 రోజుల టైం ఆయన చెప్పింది మేమేం అడగలే కదన్నా. ప్రజలు ఎవరే కానీ అవును సార్ మాకు 100 రోజులు చేయి, నెలకు చెయ్యి, 2 నెలలకు చెయ్యని మేము ఎవరన్నా ప్రజలు అడిగిరా? ఒక్క సెకండ్ గిల్లేమో అంటారు. లక్ష్మీదేవి 611 మెసేజ్ ఎందుకు యాడ్ కావడం లేదు? ఎందుకు? ఇప్పుడు యాడ్ అయింది కదా. ఇప్పుడు ఈ మెసేజ్ ఎట్లా యాడ్ అయిందమ్మా? లక్ష్మి గారు ఒకసారి చూడండి, ఈ మెసేజ్ ఎట్లా యాడ్ అయింది? మరి మళ్ళీ మీరు పెట్టండి ఒకసారి. ఎందుకు యాడ్ అవ్వదు? అందరు పెడుతురు కదా, అందరు పెట్టినప్పుడు ఎందుకు యాడ్ అవ్వదు? అయితే ఇప్పుడు చేసేది ఏమున్నది? ఆయన చదివంటావా? అంతే కదా. ఉద్ధరించేది ఏం లేదంటావు? ఏం ఉద్ధరిస్తారు చెప్పు? పలాంది ఇప్పుడు ఎవరైనా ఆయన డెడ్ లైన్ పెట్టమని చెప్పిరా? ఈ డేట్ మాకు అడిగిరా? ఎవరైనా ఏ ఒక్కరైనా అడిగిరా? మీరు ఎట్లా నమ్మిరే? మీరు ఇయ్యాల మస్తు మాట్లాడుతురు. ఇక నమ్మినామంటే చెప్పు. మరి ఇప్పుడు పేదవానికి కొడతా అంటే భయం, పెడతా అంటే ఆశ. అట్లని చెప్పి ఇప్పుడు అన్ని నమ్మితిరి, బరాబర్ గుద్దుతిరి, అన్ని వేస్తిరి, ఎక్కించి కూర్చోబెడతారు. మళ్ళీ ఇలా అన్ని మీరే అనబడతారు. మీరే తప్పంతా మీరు చేసి అనకుండా ఏం చేస్తారు అన్న? చేయనప్పుడు అంటారు కదా, చేయనప్పుడు పొగుడుతారు, చేయనప్పుడు అంటారు. మీరు లావడతారు, మీరే లావడతారు, ఎత్తేస్తే మీరే ఎత్తేస్తారు అంటారు. అంతే కదన్నా. ఇప్పుడు మంచి చేసిన మంచి అంటాం ఎప్పటికైనా, చెడు చేసిన వాడు చెడ్డోడు అని అంటాం. మంచోడు అని ఎట్లా అంటాం చెడ్డోని? కాకపోతే ఒకసారి అవకాశం ఇవ్వండి అన్నందుకు ఇచ్చి చూసినాం. అచ్చా, ఒకసారి అడిగిండు ఇచ్చిర్రు. ఒకసారి అవకాశం అడిగిండు కాబట్టి ఇచ్చినాము. ఇలా ఘోరంగా 2 ఎకరాలు నాటుకుంటే యూరియా బస్సే దొరకలే ఇప్పుడు వరకు. ఎవరు చెప్పిర్రే యూరియా బస్తాలు మత్తుకున్నాయట? ఏడ ఉన్నాయన్నా? ఇప్పేమన్నా? ఏ ఊరు చెప్పు, నీ మండలం ఏంటి చెప్పు? నాది వనపర్తి అన్న. మాది మండలం డిస్టిక్ అంతా వనపర్తి. వనపర్తిలో లేదా? నిజంగా లేదా? దేవునితో చెప్పి గ్రోమర్ లో లేదు, మామూలుగా మన దీంట్లో సొసైటీలో లేదా? ఏడ ఉన్నది? లేదు. మొత్తం యూరియా కొరతనే లేదు రాష్ట్రంలో. కావాలని మీరే డబల్ తీసుకపోతున్నారు అని అంటారు. డబల్ లేదన్నా. ఇప్పుడు వచ్చి చూసినా ఉండాలన్నా. ఎండే పోతుంది సేనాలో. యూరియా లేక తెగుళ్ళు పడి అవి పడి యూరియా వేసుకుందాం అంటే యూరియా లేదు. ఏం చేస్తాం? మనం పైరు మీదకి వచ్చి చూడండి. నేను అబద్ధం చెప్తే అన్నా, నేను కూడా నీ లెక్క చెప్తే నన్ను కూడా నమ్ముతలేరు. ఏ అబద్ధం నీకు ఎవడు చెప్పిండా? మత్తుకుంది యూరియా చూసుకోపో అంటుర్రు. ఏం చెప్పాలి చెప్పు? నీ వీడియో ఎప్పుడు చూస్తూ ఉంటానా నేను. థ్యాంక్ యూ, అవకాశం దొరికిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, నమస్తే. వనపర్తిలో అందరు మంచిగురు కదా? అందరు బాగానే ఉన్నారు. రైతులే గబ్బు పట్టిపోయారు. అంత రైతులకు గబ్బు పట్టిపోయారా? ఈ గవర్నమెంట్ నమ్ముకొని నాశనం అయిపోయారు. మళ్ళీ ఒక 5 ఏళ్ళు వెనక పడిపోయారు. మంచిగా ఉంటుండే రైతులకు ఇంకో 10,000 కోట్లేమో అవుతుండే మా అంటే. అది మంచిగా రుణమాఫీ అందరికి వేసేసి, ఎంత ఉంటే అంత వేసేసి, రైతు బంధు బరాబర్ వేస్తే కసం లొల్లేపోతుండే. అసలు ఏ పంచాయతీ లేకపోవు. ఇంకోటి ఆయన రుణమాఫీ చేయకపోయినా సరే ఉండు, రైతు బంధు కరెక్ట్ గా కేసీఆర్ మాదిరి వేసింటే చాలన్నా. అది వేసినా గానీ, ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడికి సాయంగా వస్తేనే కదా. ఎరువులు సరిగా లేకపోయా, రైతు బంధు ఇవ్వకపోతే, రైతు రుణమాఫీ చేయకపోతే, ముసలిలకు పింఛన్ అంటే ముసలిలకు పింఛను చేయకపోతే, ఏ ఒక్క పని చేసినావు చెప్పు? నువ్వు ఇచ్చిన హామీలలో ఏది ఒక్కటి చేసినావు? 500 సిలిండర్ అంటే
950 రూపాయలు పెట్టి తీసుకుంటున్నావు సిలిండర్. కరెక్ట్ కరెక్ట్. ఎవరికి ఇచ్చినావు నువ్వు సిలిండర్, ఫ్రీ సిలిండర్ అని? మళ్ళీ సిగ్గు లేకుండా చెప్పుకుంటారు ఒకటి అటుకెళ్ళి బాటలలో, అది మీటింగ్లలో. సిగ్గు లేకుండానా? సిగ్గు మనం కొంచెం అని, వాడు మనిషా పశువా అర్థమే కాదు. అరే అరే, నువ్వు గంతకాలం తిడితే నేను తిట్టిపించిన అంటారే. నువ్వు తిట్టిపించేది అందుకనా? నువ్వు చెప్పి నాకు ఫోన్ చేసి తిట్టమని చెప్పిన. కానీ కావాలని రెచ్చగొడుతున్న రైతులను నన్ను పట్టుకపోతారా ఆయన? ఎందుకు ఎవడాడు పట్టుకపోతాడు? ఏంటి పట్టుకపోతాడు? దొంగతనం చేసినా ఏమన్నా? అంతేనా? నేనేమన్నా దొంగతనం చేసినా? అంతే అంతే. వాళ్ళ అన్న మాటలను ప్రశ్నిస్తున్నాం అంతే. అంతే అంతే. వాళ్ళు అనొచ్చు, వాళ్ళు అన్ని చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, లంగతనం చేయొచ్చు, ఎత్తుకపోవచ్చు, భూములు దోసుకోవచ్చు, కమిషన్లు కొట్టచ్చు, అక్రమాలు చేయొచ్చు. కానీ మనం అడిగితే తప్పు అవుతుంది ప్రజల తరఫున. నిన్ననో మొన్ననో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎంత వ్యవసాయం అయింది, టిఆర్ఎస్ గవర్నమెంట్ లేకముందు ఎంత వ్యవసాయం, అది కూడా అబద్ధమేనా? ఇంకానే ఇంకంత మంచిదే కదా. మంచిగానే ఉన్నావునా? మళ్ళీ ఆయనకి ఇంగ్లీష్ వస్తే కదా అర్థం కానీ. ఇంగ్లీషు పాపం గట్ల అంటారేంది, మొత్తం ఇజ్జత్ పడుతుంది మొత్తం. హిందీ రాకపోయా, తెలుగు కూడా చక్కగా రాపోయా, ఎన్నో ఏడితే బూతులే. మేము సేద్యం చేసుకుంటామన్నా అని బూతులు మాట్లాడము. తెలుగు ఎందుకు రాదే? తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతాడు. నువ్వు గన్ని మాటలు తెలుగు కాదు, తెలుగులో ప్రావీణ్యం పొందినాడు కూడా అన్ని బూతులు మాట్లాడు, అంత మంచిగా మాట్లాడతాడు. అదే మన బూతులు అంటే బూతుల రేవంత్ రెడ్డి, ఆయన మామూలు రేవంత్ రెడ్డి కాదు, ఎనుమల రేవంత్ రెడ్డి కాదు, బూతుల రేవంత్ రెడ్డి ఆయన. యనుమల కాదా? ఎనుమల కాదు, బూతుల రేవంత్ రెడ్డి.